హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఝాన్సీ కనగల పక్కా విలేజ్ వీడియోస్. ఈరోజు పగలు పాపది ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిందండి. ఎగ్జామ్ ఎలా రాసిందో కనుక్కుందామని వెళ్ళి తర్వాత అట్లున్నట్టు డీమార్ట్కి వెళ్ళాము. కొంచెం సరుకులు తీసుకొచ్చాము. ఆల్రెడీ ఒక 1 మంత్ కింద తీసుకొచ్చాము. అవి కొంచెం ఉన్నాయని కొంచెమే తీసుకొచ్చాము. ఈసారి ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాము. ఇదిగోండి, ఫస్ట్ అయితే టవల్ తీసుకున్నాను. ఈ టవల్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్గా బాగుంది, చాలా మెత్తగా ఉంది. 99 రూపీస్ పడింది దీనికి. పిల్లలు స్నాక్స్ కోసం ఎత్తుకుంటారు కదా, ఇప్పి కోసం ఎప్పుడు తీసుకొచ్చినా ఇప్పి ఎత్తుతారు, అందుకే ఇప్పి తీసుకున్నాను. ఇది 79 రూపీస్ పడింది. ఒక 3-4 టైమ్స్ వస్తుంది పిల్లలకి. తర్వాత ఏరియల్ లిక్విడ్ తీసుకున్నాను. 2 kgs అనమాట. 299 రూపీస్ పడింది. అందరూ ఇది బాగుంటుంది, లిక్విడ్ ఫ్రెష్గా ఉంటుంది, బట్టలు కూడా మంచి స్మెల్ బాగుంటుంది అని చెప్పారు. అందుకే ఏరియల్ తీసుకున్నాను. మొన్నటిదాకైతే మ్యాట్ బోర్డ్ వాడాను. తర్వాత యాలకుల ప్యాకెట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 35 రూపీస్ 37 పడింది. తర్వాత విమ్ సబ్బులు తీసుకున్నాను, ఒక 8. ఇవి ఆల్రెడీ ఒక 2 ఉన్నాయి, ఇంకా మళ్ళీ వెళ్ళం కదా అని చెప్పేసి ఒక 8 తీసుకున్నాను. ఒక్కొక్క 10 రూపీస్ పడింది. ఇవి గిన్నెలు రుద్దే పీసులు 4 వచ్చాయి. 50 రూపీస్లో ఇవ్వబడ్డాయి. తర్వాత బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. నేను అసలు ఎక్కువ దేను, ఇదివరకు బాగా వాడాను కానీ ఈ మధ్య అసలు వాడట్లేదు. కాకపోతే మా వారు బ్రెడ్ ఆమ్లెట్ అంటున్నారు, అందుకే ఇంకా బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. 35 రూపీస్ పడింది ఇది. ఇవి వచ్చేసి బ్రష్లు, ఇవి 8 కలిపి మనకి 80 రూపీస్ పడ్డాయి. ఈసారి పేస్ట్ మార్చామండి. మొన్నటిదాకా కోల్గేట్ వాడాను, ఈసారి పెప్సోడెంట్ తీసుకున్నాను. ఇందులో 2 వచ్చాయి, 150 గ్రామ్స్ అనుకుంటా ఒక్కొక్కటి. రేట్ వచ్చేసి 135 రూపీస్ పడింది, జంబో ప్యాక్. లైటరు నేను ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది తీసుకొని, అందుకే ఇంకా అది కూడా ఈ మధ్య కొద్దిగా రావట్లేదు అనమాట లిప్ అనేది. అందుకే ఇంకా లైటరు చాకు 2 వచ్చాయి కాంబోలో. 99 రూపీస్ పడింది. ఇది వచ్చేసి బార్బన్ బిస్కెట్ ప్యాకెట్. పెద్దవి తీసుకుందామంటే ఎందుకులే అని అనిపించింది, అందుకే ఇంకా చిన్నది తీసుకున్నాను. 35 రూపీస్ పడింది. 2 సాల్ట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒక 3 ఉన్నాయి, మళ్ళీ మధ్యలో వెళ్ళం కదా అని ఉన్నా కూడా ఒక్కొక్కటి ఎక్స్ట్రా తెచ్చాను. కందిపప్పు అయిపోయింది, కందిపప్పు తీసుకున్నాను. 2 కేజీలు తీసుకోమంటే మా వారు కొంచెం తక్కువే పోసారు, లూజ్ తీసుకున్నాము. కేజీ 800, కేజీ 141 రూపీస్, మొత్తం 265 రూపీస్ అయింది. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, అందుకే ఫ్రిడ్జ్లో బాటిల్స్, పొలానికి వెళ్ళి వస్తారు కదా, కూల్ వాటర్ కావాలంటారు, అందుకే బాటిల్స్ తీసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఒక్కొక్క బాటిల్ 21 రూపీస్ పడింది. ఇది వచ్చేసి లిమ్కా అన్నమాట. ఎక్కువ మా వాళ్ళు అసలు ఎక్కువ తాగరు స్ప్రైట్, థమ్స్అప్. కాకపోతే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తాగుతారు. అది కూడా ఈసారి మార్చేశారు, లిమ్కా తీసుకున్నారు. ఇది వచ్చేసి అల్లం ఎల్లిపాయ అన్నమాట. ఇవి బయటే తీసుకున్నాను. అల్లం వచ్చేసి 1/4 కేజీ 30 రూపీస్ తీసుకున్నారు. ఎల్లిపాయ వచ్చేసి 1/4 కేజీ 40 తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా పచ్చి ఎల్లిపాయ వస్తుంది, కాకపోతే ఇది ఆరుదల ఎల్లిపాయ బాగుంది. మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి 1660 రూపీస్ అయింది. ఏదో 1000లో బిల్ చేద్దామని వెళ్ళాను, కాకపోతే 1600 అయింది. ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే 3000 బిల్ అయింది. అందుకే ఇప్పుడు ఇంకా చూసి తీసుకున్నాను కొంచెం. డీమార్ట్కి వెళ్తే ఇంతే ఉంటుంది కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.